Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 45, verse 3. మన ధ్యానం కొరకు ఇది నాన్న 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనం నుండి తీసుకొనబడినది. I will give thee the treasures of darkness and hidden riches of secret places. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. When we read the first verse of this chapter, ఈ అధ్యాయానికి ఉన్న మొదటి వచనాన్ని మనం చదివితే it is very clear that this text is written of King Cyrus. ఈ భాగము కోరేషు రాజు గురించి చెప్పబడిన మాటలని స్పష్టంగా అర్థమవుతుంది. Though he was a Persian king, God called him, "He is my shepherd and shall perform all my pleasure," in chapter 44, verse 28. ఇతడు పారసీక దేశపు రాజు అయినప్పటికీ చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్తున్నాడు. In chapter 45, verse 1, 45వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే God is calling him as his anointed. దేవుడు ఇతన్ని అభిషేకించబడినవాడు అని పిలుస్తున్నాడు. What is the meaning of anointing? అభిషేకించబడుట అంటే అర్థం ఏమిటి? Anointing means consecrated or set apart. అభిషేకించబడుట అనగా ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. Therefore, this promise can be applied to every born again Christian. ఆ కారణం బట్టి తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా దీనిని అన్వయింపజేసుకోవచ్చు. When you become a true child of God, నిజంగా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడినప్పుడు Satan may plan many things against you, సాతాను నీకు విరోధముగా ఎన్నెన్నో పన్నాగాలు, ప్రణాళికలు చేస్తాడు. but God breaks to pieces all those gates of iron and brass. అయితే దేవుడు ఆ యొక్క ఇత్తడి తలుపులన్నీ, ఇనుప గడియలన్నీ కూడా విడగొడతాడు, పగలగొడతాడు. Generally, when we go through darkness, సాధారణంగా మనము చీకటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు we get frightened. మనం భయపడతాం. We walk slowly, taking care of every step, మనము ప్రతి అడుగు కూడా ఎంతో నెమ్మదిగా వేస్తూ వెళ్తాం. because we feel unsure and insecure. ఎందుకనగా అభద్రతా భావం ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. In darkness we cannot see anything. చీకటిలో మనం ఏమీ చూడలేం. Not only that, అంతేకాదు, the frightening sounds in darkness have much impact on us. చీకటిలో మనల్ని భయభ్రాంతులు గొల్పేటువంటి శబ్దాలు వినబడినప్పుడు వాటి ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుంది మన పైన. I'll tell a domestic example. మీకు ఒక రోజు జరిగేటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. Suppose if my dog barks during day, ఉదాహరణకి నా ఇంటిలో ఉన్న కుక్క పగటి వేళ మొరుగుతుంది అనుకోండి. I assume it to be a squirrel or some cat has come into the compound. కాబట్టి ఇది ఉడత లేకపోతే ఏదో పిల్లి మా ఇంట్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది. That's why it is barking. అందుకేనేమో ఈ కుక్క మొరుగుతా ఉంది అనుకుంటా. But అయితే at night if it barks, రాత్రిపూట అది మొరుగుతుంది అనుకోండి, we think of not a squirrel, not a cat, but we think of thieves. ఇక్కడ ఏ ఉడతో పిల్లి కాదు కానీ ఎవడో దొంగ వచ్చి ఉంటాడు అనుకుంటాం. Why so? ఎందుకు ఆ విధంగా? Because night and darkness cause more fears. ఎందుకనగా రాత్రి వేళ చీకటి పడిందంటే అది ఎంతో భయాన్ని పుట్టిస్తుంది. In this context, I want to share with you two characters who were going through the experiences of darkness and the corresponding results also. ఈ సందర్భంలో అంధకార పరిస్థితులు గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి, అలాంటి పరిస్థితిలో వచ్చిన ఫలితాలు ఏమిటో మనం చూస్తానని చెప్తాను. One from the Old Testament and the other from the New Testament. ఒక వ్యక్తి పాత నిబంధనలో నుండి, మరొక వ్యక్తి క్రొత్త నిబంధనలో నుండి. Both were great men of God. వాళ్ళిద్దరు కూడా గొప్ప దైవజనులు. In Old Testament, we read about Abraham in Genesis 15:12. పాత నిబంధనలో ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం మనకు కనబడుతున్నాడు అబ్రాము. And when the sun was going down, a deep sleep fell upon Abraham, and lo, an horror of great darkness fell upon him. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. See, it was not only darkness, but a horror of darkness. చూడండి, ఇది చీకటి పడడం, ప్రొద్దు గ్రుంకడం మాత్రమే కాదు, భయంకరమైన కటిక చీకటి కమ్మింది. However, in that dark hour, చూడండి, ఆ యొక్క చీకటి పరిస్థితిలోనే Abraham had an incredible revelation of his future posterity. అబ్రాహాముకి
నమ్మశక్యం కానంతటి మరి రాబో దినాల్లో భవిష్యత్తులో తన సంతానం గురించిన వాగ్దానాలు అతడు విన్నాడు. ఆ ప్రత్యక్షత వచ్చింది. Not only that, their future అంతేకాకుండా వాళ్ళ భవిష్యత్తు వారికి జరగబోయేది కూడా, and their slavery in Egypt, ఐగుప్తులో వారి బానిసత్వం గురించి, and later how they are going to be delivered, ఆ తర్వాత వారు ఏ విధంగా విడిపించబడతారు, and how they are going to enter into the promised land, ఏ విధంగా వాగ్దాన దేశంలో వారు అడుగు పెట్టబోతున్నారు, and also about his own end, how he is going to leave this world. అంతేకాకుండా తన సొంత అంతము గురించి ఏ విధంగా ఈ లోకాన్ని అతను ముగిస్తాడు అనేది కూడా. I want you to read Genesis 15th chapter 13, 14 and 15. ఆదికాండం 15వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను. When Ishmael was not there, when Isaac was not there, when Abraham was in the horror of darkness, what a wonderful revelation from God. అప్పటికి ఇష్మాయేలు పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు. ఇలాంటి భయంకరమైన కటిక చీకటి కమ్మిన వేళ అబ్రహామునకి ఎంతటి ప్రకాశవంతమైనటువంటి ప్రత్యక్షత లభించింది. Isaiah is talking about treasures of darkness. యెషయా అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను గురించి మాట్లాడుతాడు. God is telling to Abraham, దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, I am going to give you children, నేను నీకు సంతానం ఇస్తాను. and after some time they will go to a land which is not their own, కొంతకాలమైన తర్వాత వారు తమది కాని దేశానికి వెళ్తారు, and there they will become slaves, అక్కడ ఆ దేశస్తులకి బానిసలవుతారు. and the people of that land will trouble your children. ఆ దేశ ప్రజలు నీ సంతతిని ఎంతో బాధ పెడతారు, శ్రమ And పెడతారు. after 400 years 400 సంవత్సరాల they will తర్వాత come out from that land so joyfully and with all riches, వారు మిక్కిలి ఆస్తితో సంతోషంగా ఆ దేశం నుండి బయలుదేరొస్తారు. and I am going to give them a promised land. వారికి నేను వాగ్దాన దేశం ఇవ్వబోతున్నాను. Of course you may not see all these things, you are going to die so peacefully, అయితే వాటన్నిటిని కూడా నీవు చూడవు, ఎందుకనగా నువ్వు ఎంతో నెమ్మది గలవాడై సమాధికి చేరుతావు. in other words, మరొక మాటలో the చెప్పాలంటే things what are going to happen in the next 700 to 800 years time, in a single hour of horror of darkness, the Lord has revealed to Abraham. మరి రానే ఉన్న 700, 800 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంగతులన్నిటినీ కూడా ఆ ఒక్క గడియలో భయంకరమైన కటిక చీకటి కమ్మిన వేళ దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. Oh, what a result we see from this experience of darkness. కాబట్టి ఈ కటిక చీకటి అనుభవం నుండి ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం I చూస్తున్నాం. want to put it like this. ఈ విధంగా నేను చెప్పగోరుతున్నాను. In the darkest hour of his life, Abraham was given the brightest promises. తన జీవితంలో చీకటి గల పరిస్థితిలో ప్రకాశవంతమైన ప్రత్యక్షత అతడు పొందాడు. Are you going through darkness? ఒకవేళ నువ్వు చీకటి పరిస్థితి గుండా వెళ్తున్నావా, You are not able to see any way? ఏ దారి కనపడడం లేదా, Look unto the Lord. In that darkness, He will give you the brightest promise. దేవుని వైపు చూడు. ఇలాంటి కటిక చీకటి కమ్మిన వేళ ఎంతో ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు వాగ్దానం దేవునికి ఇస్తున్నాడు. And the second example from the New Testament, ఇక క్రొత్త నిబంధనలో నుండి రెండవ ఉదాహరణ. the person is none other than Apostle Paul. ఆ వ్యక్తి మరో ఎవరో కాదు కానీ అపోస్తలుడైన పౌలు. In Acts chapter 16 verse 25, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో we see Paul and Silas bound in the Philippian prison. ఇక్కడ పౌలు శీలలు ఫిలిప్పి చెరసాలలో బంధకాల్లో ఉన్నారు. At midnight, మధ్యరాత్రి వేళ, remember that, అది గుర్తుపెట్టుకోండి. in the hour of pitch darkness, చూడు, కటిక చీకటి కమ్మిన వేళ అది. he and Silas were praying and singing praises unto God. తానును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. What was the result? దాని ఫలితం ఏంటి? To make the whole story short, సరే, ఇదంతా కూడా క్లుప్తంగా చేసి చెప్పాలంటే the superintendent of that jail, he was saved. ఆ చెరసాల అధికారి రక్షింపబడ్డాడు. Generally, సాధారణంగా as prisoners, they had to address the jail officer as sir. ఖైదీలుగా వారి చెరసాల అధికారిని వాళ్ళు అయ్యా లేకపోతే సార్ అని పిలుస్తారు. But in the midnight, కానీ మధ్యరాత్రి in వేళ, the hour of darkness, కటిక చీకటి కమ్మిన వేళ what has happened? అక్కడ ఏం జరిగింది? Here we see that the officer started addressing Paul and Silas, sirs. ఇక్కడ చూడండి, చెరసాల అధికారి వచ్చి పౌలు శీలను చూసి అయ్యలారా సార్ అంటున్నాడు. Can you imagine this? ఊహించగలమా? Can you imagine this? ఊహించగలమా ఇది? A great assembly was born due to that midnight experience at Philippi. ఆ మధ్యరాత్రి అనుభవం మూలంగా ఫిలిప్పిలో ఒక గొప్ప సమాజం ఏర్పడింది. Many times, అనేక పర్యాయాలు the midnight experiences or experiences of darkness turn our mourning into dancing.
మధ్యరాత్రి అనుభవాలు, కటిక చీకటి కమ్మిన వేళ అనుభవాలు మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాయి. In such situations, అలాంటి పరిస్థితుల్లో God will be very close to us and He will watch over us. దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉంటాడు, ఇక మనల్ని కావలి కాస్తూ ఉంటాడు. And He will bring good out of your pain and tears. కాబట్టి నీ యొక్క నొప్పి, వేదన, కన్నీళ్లలో నుండి నీకు మంచిని, మేలునిస్తాడు. Someone said, ఎవరో అన్నారు, a hospital bed teaches more lessons than 100 sermons. చూడండి, ఒక 100 ప్రసంగాల కన్నా హాస్పిటల్లో పడక మీద ఉన్న పరిస్థితి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. There are treasures in darkness. కాబట్టి అంధకారంలో నిధులు ఉన్నాయి. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి, సహోదరుడా, are you going through the experiences of darkness today? ఈరోజు నీవు ఈ కటిక చీకటి పరిస్థితి గుండా వెళ్తున్నావా? I remind you that Jesus Christ never leaves you nor forsakes you. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడని జ్ఞాపకం చేస్తున్నాను. Claim the well-known promise in Psalm 23:4. 23వ కీర్తన 4వ వచనంలో మనకి బాగా పరిచయమైన ఆ వచన భాగం, ఆ వాగ్దానాన్ని కోరుకోండి. Yea, though I walk through the valley of shadow of death, that is darkness, I will fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. గాఢాంధకారపు లోయలో, ఇంగ్లీష్లో మరణాంధకారపు లోయ అని రాయబడింది. నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. He is promising His presence and His comfort in your experiences of darkness. కాబట్టి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు. Many people of God in the Bible have gone through dark times in their lives. బైబిల్లో చాలా మంది దైవజనులు వారి జీవితాల్లో అంధకార పరిస్థితులు, కటిక చీకటి కమ్మిన పరిస్థితులు గుండా వెళ్ళినవారు. Since God was with them, the outcome was so glorious. దేవుడు వారితో కూడా ఉండినాడు కాబట్టి దాని ఫలితం మహిమాయుక్తంగా ఉండింది. Dear brother, ప్రియ సహోదరుడా, dear sister, ప్రియ సహోదరి, this morning hour, ఈ ఉదయకాల are సమయంలో you thinking that you are in utter darkness? నీవు కటిక చీకటి కమ్మిన పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుందా? You do not know which way to take. ఏ దారిలో వెళ్ళాలా, ఏ నిర్ణయం తీసుకోవాలా తెలియని పరిస్థితిలో ఉన్నావా? All the fears have filled your heart. కాబట్టి నీ హృదయం అంతా భయముతో నిండిపోయిందా? Nobody is with you. ఇక నీతో ఎవరు What లేనట్టుందా? to do now? ఇప్పుడు ఏం చేయాలి There మరి? is a big question. బహుశా ఇలాంటిది ఒక పెద్ద ప్రశ్న నీలో ఉండొచ్చు. But I want to tell you, అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, God is not changed. దేవుడు ఇంకా మారిపోలేదు. Cling to Him more and more. అధికముగా ఆయనకి ఇంకా సమీపంగా రా, ఆయనను హత్తుకొని ఉండు. Then you will learn the lessons which you can't learn otherwise. కాబట్టి అప్పుడు ఇక ఏ రకంగా కాకుండా నీవు దేవుని చెంత వచ్చటం వలన పాఠాలు నేర్చుకోగలవు. You will not learn such lessons in other ways. Only in this way you can learn such valuable lessons. కాబట్టి ఇలాంటి పాఠాలు ఇక వేరే విధంగా నువ్వు నేర్చుకోలేవు. ఈ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడే ఈ విధానంలో మాత్రమే నేర్చుకోగలవు. I can assure you with the authority of the word of God. కాబట్టి దేవుని వాక్యం యొక్క అధికారంతో నీకు భరోసానివ్వగలను. You can enjoy treasures of darkness and hidden riches of secret places. కాబట్టి నీవు కూడా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును అనుభవించగలవు. Finally, చివరిగా one sister said like this. ఒక సహోదరి ఈ విధంగా చెప్పింది. She wrote in a book. ఆమె ఒక పుస్తకంలో రాసింది. I read it. నేను చదివాను. What she writes, you know, ఏం రాసిందో తెలుసా? fear not. భయపడకుము. Struggles may seem endless. చూడండి, ఈ పోరాటాలకి ఇక అంతమే లేదన్నట్టుగా అనిపిస్తుంది. Waiting may seem useless. ఇక నీవు కనిపెట్టి వేచి ఉండడం కూడా ఇక అది పనికిరాదు అనిపిస్తుంది. Situation may look hopeless. పరిస్థితులు చూస్తే ఎలాంటి నిరీక్షణ లేనట్టుగా ఉంటుంది. Yet, అయినను in the midst of all the darkness, ఈ చీకటి పరిస్థితులన్నిటి మధ్య God will do a miracle and fill you with happiness. దేవుడు మహత్కార్యం, ఆశ్చర్యక్రియ జరిగించి నిన్ను సంతోషంతో నింపుతాడు. What a God we are having. ఎంతటి దేవుడు మనకున్నాడు. He is promising us today, I will give thee the treasures of darkness and hidden riches of secret places. ఇది నాన్న అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈ దేవుడు. Last year during 2020, this was my personal promise which God has given me on the 31st December night. గత సంవత్సరం అనగా 2020 సంవత్సరంలో డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రి వేళ దేవుడు సహోదరుడికి ఇది వాగ్దానంగా ఇచ్చాడు ఈ వచనం. When I have taken the promise, this promise I got. ఆ వాగ్దానం తీసుకోగా
అందులో ఈ వచనాలు, ఈ మాటలు ఉన్నాయి. I was in Bahrain at that time ఆ సమయంలో బహ్రెయిన్లో ఉన్నారు, for the ministry. పరిచర్య కొరకు వెళ్ళాం. I could not understand what is the meaning of that on that day. ఆ దినమైతే దాని అర్థం ఏమిటిదో నాకు అర్థం కాలేదు. But as the days are passing by, during 2020, when I was going through so many dark experiences, today I can tell He is the Lord who can give me the treasures of darkness and the hidden riches of secret places. అయితే దినాలు గడుస్తూ ఉన్న కొలది 2020 సంవత్సరం ఆరంభించిన తర్వాత అనేకమైనటువంటి అంధకార పరిస్థితులు గుండా, కటిక చీకటి కమ్మిన పరిస్థితులు గుండా వెళ్తూ ఉండగా నేనప్పుడు ఈ మాటలు అర్థం చేసుకోగలిగినాను. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నేను అర్థం చేసుకున్నాను. Today I can tell. ఇది నాన్న చెప్పగలను. Out of my personal experience I can tell the promises of the Lord are true. God has not changed. నా వ్యక్తిగతమైన అనుభవంతో నేను చెప్పను. దేవుడిచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా సత్యమై ఉన్నవి. మన దేవుడు ఎన్నటికీ మారని దేవుడు. The same God. May God help you throughout this day and may God bless you. ఆ దేవుడు ఈ దినమంతా కూడా నిన్ను నడిపిస్తూ నిన్ను ఆశీర్వదించును గాక.